ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా మా ఇంట్లో ఈరోజు పండుగ జరుపుకుంటున్నాము. పిఓపి వినాయకుడిని తెస్తే పొల్యూషన్ అవుతుందని నేను ఇంకా మా అక్క వెళ్ళి మట్టి వినాయకుడిని తీసుకొని వచ్చాం. నేను మా అక్క కలిసి మా అమ్మ హెల్ప్ తీసుకొని పువ్వులు, పండ్లు, పత్రాలు తోటి అలంకరించాము. పాలవెల్లి చెయ్యలేదు కాబట్టి ఛత్రం తెచ్చాను. మా అమ్మ చేసిన ప్రసాదాలు దేవుడికి పెట్టాము. పులిహోర, దద్దోజనం, ఉండ్రాలు, పూతరేకులు, పండ్లు అవన్నీ కలిపి పెట్టాము. ఇంకా అవన్నీ పెట్టి పూజ ప్రారంభం చేశాము. ఇంకా మాకు మంచిగా చదువు రావాలని బుక్స్, పెన్సిల్స్ కూడా పెట్టాము. మీరు కూడా ఇలా పెడితే మీకు కూడా మంచి చదువు వచ్చి జాబ్లో సెటిల్ అవుతారు. ఒకసారి మేము ఎలా అలంకరించామో ఒకసారి చూడండి మీరే. పూజ తరువాత నేను మా కుటుంబం కలిసి వినాయకుడి కథ విన్నాము. ఈ కథలో నాకు ఏం తెలిసిందంటే, వినాయకుడు తన పుట్టినరోజు బాగా ఉండ్రాలు తినడం వలన తన పుట్ట పెరిగింది. దాని ద్వారా తన నడవడం చాలా కష్టమైంది. దాన్ని చూచిన చంద్రుడు నవ్వుకున్నాడు. దానివల్ల వినాయకుడు వాళ్ళ అమ్మకి కోపం వచ్చి శాపం పెడుతుంది చంద్రుడికి. దీని ద్వారా నాకు ఏమర్థమైందంటే, మనము ఒకరి శరీరాన్ని చూసి ఎలా ఉన్నా ఏమి హేళన చేయకూడదు. ఒకవేళ చేశామనుకో అది తిరిగి మనకే తాకుతుంది. అంటే మనమే ఇబ్బందులు పడతాము. ఈ కథ నాకు ఈ విధంగా అర్థమైపోయింది. ప్రపంచంలో తల్లిదండ్రులే ఎక్కువ అని అర్థమైంది. ఎలా అంటే వినాయకుడి కథ వల్ల తెలిసింది. సుబ్రహ్మణ్యుడేమో భూమి మొత్తం తిరిగాడు, వినాయకుడేమో వాళ్ళ తల్లిదండ్రులు చుట్టూ తిరిగాడు. అందుకనే అందరూ తల్లిదండ్రులని ఎక్కువ గౌరవించాలి. మీరు కూడా ఈ విధంగా మీరు కూడా ఇంట్లో పూజ చేసుకోవచ్చు. మా పూజ అయిపోయింది గైస్. మా మమ్మీ హారతి ఇచ్చినాక మేము తింటాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.